Hi guys, welcome back to KC Drama Studio. 眼睛仔细看哟，这定住了怎么还能动呢？本君千年修为，万灵珠啊！哇，就你这什么呀？就把宝贝你看。 ఈ రోజు మనం స్టోరీలో ఎపిసోడ్ 5 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తప్పించుకోవాలనుకుంటుంది కదా, అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ ని నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవని అంటాడు. హీరోయిన్ నేను ట్యాన్ ని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అని నిజం చెప్తుంది. హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ని బంధించేస్తారు. సెకండ్ హీరోయిన్ నువ్వు ఎందుకు నిజం చెప్పావని కోప్పడుతుంది. అప్పుడే కొందరు వచ్చి హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ని చంపాలి అనుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. అంటే ఇదంతా హీరోయిన్ డ్రీమ్. అక్కడే ఉన్న బర్డ్ ఫ్రెండ్ వచ్చి ఏమైందని హీరోయిన్ ని అడుగుతుంది. హీరోయిన్ హీరోని తిడుతుంది. అప్పుడే ఇరిడీసెంట్ అయ్యి వల్ల హార్ట్ లో పెయిన్ వస్తుంది. తన సిస్టర్ ఎలా ఉందో అని నైఫ్ తో హ్యాండ్ మీద ఎలా ఉన్నావు అని రాసుకుంటుంది. అది సెకండ్ హీరోయిన్ హ్యాండ్ మీద కనిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ కూడా నువ్వు ఎలా ఉన్నావు అని రాస్తుంది. ఇద్దరు సేఫ్ గా ఉన్నారని చెప్పుకుంటారు. చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ సెకండ్ హీరో తన వల్లే ప్రిజన్ లో ఉన్నాడని ఫీల్ అవుతుంది. ఇద్దరు సేవ్ చేసుకోవాలని అనుకుంటారు. హీరోయిన్ ఎలా అయినా ఇరిడీసెంట్ ఐని తీసేద్దామని ఒక స్టిక్ లాగా ప్రిపేర్ చేసి దాని మీద కప్పెట్టి ఆ ఐ తన బాడీలో ఎక్కడ కనిపిస్తుందో అక్కడ పెట్టి లాగడం ట్రై చేస్తుంది. బట్ అది రాదు. బర్డ్ ఫ్రెండ్ కూడా ట్రై చేస్తుంది కానీ రాదు. అప్పుడే బర్డ్ ఫ్రెండ్ ఇది తీయాలి అంటే మ్యాజికల్ ఐటమ్ ఉండాలని హీరోయిన్ కి చెప్తుంది. హీరోయిన్ గాడ్ ఆఫ్ నేచర్ దగ్గరికి వెళ్లి ఇరిడీసెంట్ ఐని తీయడానికి హెల్ప్ అడుగుతుంది. బట్ కానీ తను నేను తీయలేను అని అనేస్తాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న ఐటమ్ ని తీసుకుందామని టచ్ చేయగా అక్కడే ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. సీక్రెట్ డోర్ ఓపెన్ అవ్వడంతో వాళ్ళ ముగ్గురు కలిసి బ్యాన్ అయిన గేమ్ ఆడుతున్నారని తెలుస్తుంది. హీరోయిన్ కూడా ఆ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకొని బెట్టింగ్ వేసి మరి వాళ్ళతో గేమ్స్ ఆడుతుంది. హీరో పనిష్మెంట్ తీసుకొని వస్తూ ఉండగా హీరో మదర్ వచ్చి నాకు తెలుసు హీరోయిన్ చేసిన మిస్టేక్స్ కి నువ్వు పనిష్మెంట్ తీసుకున్నావని, చిన్నప్పుడు నువ్వు కూడా చాలా అల్లరి చేసేవాడివి, ఆ ట్రైనింగ్ కి వెళ్ళి వచ్చాక మారిపోయావని అంటుంది. అప్పుడే అక్కడికి కింగ్ వచ్చి హీరోని నువ్వెందుకు పనిష్మెంట్ తీసుకున్నావు, ఇలా అయితే తను ఎప్పుడు మారుతుంది అని అంటాడు. అప్పుడే క్వీన్ తనకి కొంచెం టైం ఇవ్వండి అని అంటుంది. హీరో నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆ గేమ్స్ లో గెలిచి వాళ్ళ ముగ్గురి ట్రెజర్ ని తీసేసుకుంటుంది. ఇరిడేసెంట్ ఐని బయటికి తీస్తేనే మీ ట్రెజర్ ని మీకు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గార్డ్స్ ముగ్గురు అరుస్తూ తను మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని షాక్ అవుతారు. హీరోకి మనం గ్యాంబ్లింగ్ ఆడామని తెలిస్తే మనకి పనిష్మెంట్ వేస్తాడు అని హీరోకి చెప్పరు. కట్ చేస్తే వైల్డ్ వాకర్స్ రాజ్యంలో సెకండ్ హీరోయిన్ చాలా భయపడుతూ సెకండ్ హీరో ప్రెజెంట్ కి వెళ్తుంది. అక్కడే ఉన్న గార్డ్ తో నేను సెకండ్ హీరోని కలవడానికి వచ్చానని చెప్తుంది. బట్ సెకండ్ హీరో మాత్రం ఫుల్ గా తాగేసి తింటూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తను కూడా కింగ్ కొడుకే కదా. సెకండ్ హీరో అక్కడే ఉన్న తన సర్వెంట్ తో కావాలనే కొట్టించుకుంటాడు. సెకండ్ హీరోయిన్ అక్కడ ఉన్న గార్డ్స్ ని చాలా బ్రతిమలాడుతుంది. అది చూసిన సెకండ్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హెవెన్ లో హీరో దగ్గరికి 3 గార్డ్స్ వచ్చి హీరోయిన్ చాలా మంచిది, తను మారడానికి చాలా ట్రై చేస్తుంది, ఆ ఇరిడీసెంట్ ఐని తన నుంచి తీసేయని అంటాడు. హీరో అయితే ఇరిడీసెంట్ ఐ చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా కొన్ని డేస్ ఉంచుదాం అంటాడు. దానికి వాళ్ళు వద్దు, తనకి చాలా బాగా పెయిన్ వస్తుంది, అందుకని చెప్పేసి దాన్ని తీసేయని అంటారు. దానికి హీరోయిన్ మిమ్మల్ని పంపించిందా అంటాడు. వాళ్ళు లేదు అంటారు. హీరో చాలా కోపంగా నిజం చెప్పండి అని అడగగా వాళ్ళు గ్యాంబ్లింగ్ కోసం చెప్పేస్తారు. హీరోకి చాలా కోపం వస్తుంది. దాని వల్ల మెరుపులు కూడా వస్తాయి. అప్పుడే హీరో బాగా ఆలోచించి కూల్ అయ్యి మీరు ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకోండి మీ ట్రెజర్ బదులు అని అంటాడు. దానికి వాళ్ళు పాపం హీరో మొత్తం ట్రెజర్ అంతా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికే వచ్చిన హీరో సర్వెంట్ క్వీన్ హీరోయిన్ కి ఫుడ్ మిమ్మల్ని ఇవ్వమంది అని అంటాడు. అప్పటికే హీరోయిన్ మీద చాలా కోపంగా ఉన్న హీరో తన సర్వెంట్ చెవిలో ఏదో ప్లాన్ చెప్తాడు. సర్వెంట్ ఆ ఫుడ్ బాక్స్ హీరోకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరో దగ్గరికి వచ్చి దెబ్బలను చూసి చాలా బాధపడుతుంది. నేను మెడిసిన్ రాస్తానని అంటుంది. దానికి సెకండ్ హీరో సర్వెంట్ మీ మెడిసిన్ యూజ్ చేయము, ఎందుకంటే అవి ఇమ్మోర్టల్స్ చేసినవి కదా అని అంటాడు. దానికి హీరోయిన్ ఒప్పుకోదు. దెబ్బలకి మందు రాస్తానని అంటుంది. సెకండ్ హీరో కూడా ఒప్పుకుంటాడు. సెకండ్ హీరోయిన్ మెడిసిన్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సెకండ్ హీరో తనని అలానే చూస్తూ ఉండిపోతాడు. హెవెన్ లో హీరో ఫుడ్ ప్రిపేర్ చేసి హీరోయిన్
హీరోయిన్ కి స్మెల్ వచ్చేలా చేసి ఫుడ్ దగ్గరికి రప్పిస్తాడు. హీరోయిన్ ఈ ఫుడ్ ని చూసి ఇదంతా నాకేనా అని అంటుంది. హీరో అవును అని అనగా హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ ఇద్దరు తిందామని చూస్తారు. హీరో ఆగండి, ఈ ఫుడ్ తినాలి అంటే ఆ ట్రెజర్ ని ఇమ్మంటాడు. హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంత ట్రెజర్ ని తెచ్చి హీరోకి ఇచ్చి ఫుడ్ తింటుంది. హీరో చూసి ఏంటి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఫుడ్ తినలేనట్టు తింటున్నావు అని అంటాడు. దానికి హీరోయిన్ చాలా బాధపడుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. పాపం హీరోయిన్ కి ఆ సర్వెంట్స్ ఎప్పుడు సరిగ్గా ఫుడ్ పెట్టరు, అప్పుడప్పుడే పెడతారు. ఒకవేళ పెట్టినా సరే ఎప్పుడు వెజ్జే పెడతారు. అప్పుడే బర్డ్ ఫ్రెండ్ హెవెన్ లో ఉన్నవారు ఫుడ్ తినరు కదా, దానికోసం హీరోయిన్ హెవెన్ క్రౌన్ ప్రిన్స్ అవ్వడం కోసం ఫాస్టింగ్ చేసింది అని అంటుంది. అది విన్న హీరో కొంచెం ఫీల్ అవుతాడు. అక్కడ ఉన్న ఫుడ్ ప్లేట్ ని హీరోయిన్ కి ఇద్దామని తీస్తుండగా కానీ హీరోయిన్ మాత్రం తన ఫుడ్ ని తీసేస్తున్నాడు అనుకొని తింటుండగానే వద్దు అని అనగా హీరోయిన్ తింటున్న ఫుడ్ వెళ్ళి హీరో మీద పడిపోతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు కనుక ఇంకా ఈ స్టోరీని వినాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.